నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్న కొల్లిపర మండలం తోట గ్రామ రైతు ఎర్రు బాపారావు. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడి. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం పాఠశాల నందు హైదరాబాద్కు చెందిన బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ సహకారంతో 1,25,000 రూపాయలతో పాఠశాలకు 3 బీరువాలను బహుకరించారు. విద్యార్థులకు డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేశారు. రోటరీ ఇంటర్నేషనల్ గవర్నర్ ఎస్వి రాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని బీరువాలను, ఫర్నిచర్ను పాఠశాలకు అందజేశారు. అనంతరం డ్రింకింగ్ వాటర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో రోటేరియన్ రెడ్డి బాలకోట్ రెడ్డి, ఎల్వి కమలాకర్, తెనాలి రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి దేవయజ్ఞ మురళీకృష్ణ, ఈదర పూర్ణచంద్, కన్నెగంటి మురళి, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. $7,09,9 నుంచి అదేంటంటే 10 lakhs వరకు ఫస్ట్ అయిన తర్వాత ఈ డిస్కషన్ అయినప్పుడు ఏంటంటే 19th అక్టోబర్ మంచి వర్షాల్లో మేము దానికి శంకుస్థాపన కోసం వచ్చాం. మేము శంకుస్థాపన చేస్తున్నప్పుడే మోకాళ్ళ లోతు బురద దిగబడ్డది ఆ రోజు. సో ఆ రోజు మన అందరికి కోరింది ఏంటంటే, సార్ ఇది ముందు అవసరం వస్తుంది, ఈ రేకుడు షెడ్ పనికిరాదు, స్లాబ్ వేస్తే బాగుంటుంది, స్లాబ్ పైన ఇంకా సెకండ్ ఫ్లోర్ ఎప్పుడైనా వేసుకుంటే డబ్బులు వచ్చినప్పుడు వేసుకుంటాం కాబట్టి స్లాబ్ వేస్తూ ఉన్నారు. ఆ 10 lakhs ఏమైందంటే 14.8 lakhs అయింది. సరే అదృష్టంతో అది 19th అక్టోబర్ చేసింది. 14 డిసెంబర్ రోజు దాన్ని ప్రారంభించాం. చాలా బాగా వచ్చింది. దాన్ని బాగా పిల్లలు కూడా వాడుతున్నారు. మాకు రెగ్యులర్గా ఫాలో అప్లో ఫోటోలు పెడుతున్నారు. వాళ్ళు ఎక్స్ట్రా క్లాసులు వాళ్ళు భోజనం చేస్తున్నారు. ఎన్విరాన్మెంట్, ఎందుకంటే ఇప్పుడే ఎండలు చూడు ఎలా ఉన్నాయో, ఇది భవిష్యత్ తరాలకి మన ముందు చూపు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ఎండలు కానీ, ఈ వర్షాలు కానీ, ఈ ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, మన భావితరాల వాళ్ళకి మనం ఏం చేయాలనే ఒక దీంతో దాన్ని కొత్తగా 2 సంవత్సరాల నుంచి దాన్ని ఇంట్రడ్యూస్ చేశాం. మీకెందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, తల్లి తండ్రి చెప్పిన పిల్లలు వినరు, కానీ టీచర్లు తప్పు చెప్పినా కూడా మా నాన్న చెప్పింది ఇదే కరెక్ట్ అంటారు. కాబట్టి మీరు ప్రతి ఒక్క పిల్లవాడికి, ప్రతి ఒక్క అమ్మాయికి, అబ్బాయికి నీళ్లు వృధా చేయొద్దండి, అవసరం మేరకే వాడుకోండి. ప్రతి ఒక్కరూ బర్త్డే రోజున ఒక్క చెట్టు అయినా నాటండి, దాన్ని కాపాడండి. ఇవి చేస్తే మనం ఎంతో, ప్రతి ఒక్క చిలుకు గాలి వాన అని అంటారు చూసారా, అలాగే ప్రతి చిలుకు కూడా ఒక సముద్రంలాగా అవుతుంది. కాబట్టి మీరందరూ ప్రతి స్కూల్లో ప్రతి టీచరు ఇది కానీ మూమెంట్ లాగా తీసుకుపోతే చాలా సక్సెస్ఫుల్ అవుతామని అనుకుంటున్నాను. అదేవిధంగా కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు గతంలో క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్కు లైట్లు, ఫ్యాన్లు, గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వీరస్థలి డాక్యుమెంటరీలో నటించిన నటీ నటులను క్లబ్ తరపున సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా 60 మిగతా గవర్నర్లకు చేసిన పెద్దలు అందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ సమక్షంలో ఐతనగర్ స్కూల్లో సబ్మర్సిబుల్ పంపు ఒకటి, 3 బీరువాలు ఒకటి పంపిణీ చేశాము. ఇక్కడ రావిసాంబయ్య హై స్కూల్లో ఈ బిల్డింగ్ ఐరన్ గ్రిల్స్, ఫ్యాన్లు, లైట్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ బీజేఆర్ కంపెనీ ద్వారా మాకు జూబ్లీహిల్స్ క్లబ్ బాలకోటి రెడ్డి గారు, మా క్లబ్ ఇద్దరం కలిసి సంయుక్తంగా చేశాము. దీనిలో మాకు రోటరీలో ఉన్న పెద్దలు అందరి సలహాలతో
మిగతా క్లబ్బులతో కలిసి ఎక్కువ ప్రోగ్రాంలు ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ అయినాయి, బాగా చేస్తున్నాం. ఇక నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తామని మిగతా క్లబ్బులతో కలిసి మా క్లబ్ కానీ బాగా చేస్తామని నిర్ణయించుకున్నాం. సొక్కపల్లి రామయ్య గారు అని చెప్పేసి ఒక స్వతంత్ర సమరయోధులు. ఆ రోజు బ్రిటిష్ వారు వారి యొక్క యుద్ధానికి సంబంధించి వాళ్ళ సైనికులందరూ ట్రైన్లో వెళ్తుంటే ఆ ట్రైన్ పేల్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసి ఆ ట్రైన్ పేల్చడానికి చేసే టైంలో అది మిస్ఫైర్ అయ్యి అది బ్రిటిష్ వాళ్ళకి తెలిసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కారాగారంలో వేయటం జరిగింది. వారు జీవితాంతం కారాగారంలో ఉన్నారు. సుమారు 140 మంది పైన మేము మరి ఆ రోజు డాక్టర్స్ గోడవల్లి నుంచి వచ్చి వాళ్ళందరూ పరీక్ష చేసి అందులో ఆపరేషన్ చేయాల్సిన వాళ్ళకి ఒక దగ్గర అంటే కంటి పొరలు కాల్స్ తీయటం కానీ ఆపరేషన్స్ కానీ సుమారుగా ఒక 20 మందికి, అట్లాగే ఒక 74 మందికి కళ్ళజోళ్ళు ఇవ్వడం అనేది వాళ్ళు రికమెండ్ చేశారు. వాళ్ళందరూ కూడా ఈరోజు అక్కడ కంటి ఆపరేషన్లో గోడవల్లి చేశారు. వాళ్ళకి మరి ఐ క్యాంప్ తరఫున మరి వాళ్ళు అక్కడ చేసినందుకు అక్కడ డాక్టర్స్ వారికి కూడా మరి ఎంఏ ప్రసాద్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పట్టణ చెంచుపేటలోని ఆమియంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు దంత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ నాగసాయి రెడ్డి విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు. అనంతరం దంతాల పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ షేక్ ఇర్షాద్, డైరెక్టర్ సల్మా, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలిలోని మన అంబియంట్ స్కూల్ నందు ఈరోజు షైన్ డెంటల్ హాస్పిటల్ నుంచి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ నాగసాయి రెడ్డి గారు, డాక్టర్ ప్రణీత గారు ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు, వారి తల్లిదండ్రులకు చాలా దంతాల గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. దంతం యొక్క అవగాహన అనేది వాళ్ళకి కల్పించడం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు, విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఈ వైద్య శిబిరంలో చూపించుకొని వాళ్ళకి చాలా ఆనందంగా ఉందని వాళ్ళ తల్లిదండ్రులు మాకు తెలియజేశారు. ఈరోజు అంబియంట్ హాస్పిటల్ నందు షైన్ డెంటల్ హాస్పిటల్ నుంచి ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. నా పేరు డాక్టర్ నాగసాయి రెడ్డి, ఓరల్ మాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ ఫేషియల్ ట్రామా స్పెషలిస్ట్. ఇక్కడ చెంచుపేటలోని అంబియంట్ స్కూల్లో ప్రైమరీ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలకి ఈరోజు దంత వైద్యం గురించి అవగాహన మరియు దంతాలను ఎలా సంరక్షించుకోవాలో వీళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది. అండ్ ఓరల్ కేర్, ఎస్పెషలీ ద ప్రివెంటివ్ కేర్ గురించి వీళ్ళకి ముఖ్యంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన, పర్మిషన్ ఇచ్చిన అంబియంట్ స్కూల్ డైరెక్టర్ మేడం గారికి, సల్మా మేడం గారికి అండ్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక అభిమానాన్ని ప్రకృతి వ్యవసాయదారుడు ఎర్ర వాపారావు మరోసారి చాటుకున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న ప్రకృతి వ్యవసాయదారుడు ఎర్రు బాపారావు ప్రతి సంవత్సరం పంటలతో ఏదో ఒక వినూత్న బొమ్మలు వేసి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మొదటిగా వరి నారుతో శంకుచక్ర నామాలు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తర్వాత కనకదుర్గమ్మ, గాంధీ, జనసేన లోగో, ప్రకృతి వ్యవసాయం లోగో తదితర బొమ్మలను, ఆకుకూరలు, వరి తదితర ప్రకృతి వ్యవసాయ పంటలతో బొమ్మలను వేసి చూపరులను ఆశ్చర్యపరిచారు. రేపు 14న జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ మీద జనసేన పార్టీపై అభిమానంతో జనము ఎర్ర తోటకూర మొక్కలతో లోగో వేశారు. 100% స్ట్రైక్ రేట్, 12th ఫౌండేషన్ డే,
జనసేన పార్టీ లోగో డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ అని తన పొలంలో జనుము ఎర్రతోట కూర మొక్కలతో మొలిపించారు. ఎర్రు బాపారావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దగ్గర నుండి ప్రశ్నిస్తూ ముందుకు సాగారని, ఎప్పుడు రాష్ట్రం కోసం ప్రజల కోసమే ఆలోచిస్తూ పార్టీని ముందుకు నడిపించారని, ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకోవటానికి ఎప్పుడు అందరికన్నా ముందు ఉండి అందరికీ మార్గదర్శకంగా నిలిచేవారని, కౌలు రైతులను ఆదుకోవటంలో ఆయనకు మించిన వారు లేరని, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పార్టీని ఇన్ని సంవత్సరాలు లాక్కురావటం సామాన్య విషయం కాదని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా జనసేన పార్టీని స్థాపించి 12 ఏళ్లు పూర్తి అవ్వడం గర్వకారణంగా ఉందని, సాక్షాత్తు అసెంబ్లీలో మరో 15 ఏళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అని తన పూర్తి మద్దతు చంద్రబాబుకు ఉంటుందన్న వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు తెలపడం మనసుకు హత్తుకుందని, రాష్ట్రం కోసం ఆయన అంకిత భావంగా చెప్పుకోవచ్చని, పవన్ కళ్యాణ్కి చిరుకానుకగా 100% స్ట్రైక్ రేట్ 12th ఫౌండేషన్ డే జనసేన పార్టీ లోగో డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ అని జనుము ఎర్రతోటకూర మొక్కలతో లోగో వేశామని, ఆయన కష్టంలో మేము కూడా భాగస్వాములు అవటం చాలా ఆనందంగా ఉందని, ఈ లోగోని పవన్ కళ్యాణ్కు జనసేన పార్టీ శ్రేణులకు వీర మహిళలకు అంకితమిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము ఒక లోగో 100% స్ట్రైక్ రేట్ అనే పేరుతోటి మన జనసేన లోగో ప్లస్ 12వ వార్షికోత్సవం అలానే డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ అని రాశాము. ఇది జనం పంటతో రాశాము. ఇలా రాయడానికి కలిగిన కారణం ఏంటంటే, మేము స్వతహాగా కౌలు రైతులం. పూర్వం పవన్ కళ్యాణ్ గారు సుమారుగా 30 కోట్ల రూపాయల సొంత ధనాన్ని కౌలు రైతుల కోసం వెచ్చించి వారిని ఆదుకున్నారు. ఆ అభిమానంతో అలానే చాలా తగ్గి పోయిన ఎలక్షన్స్లో రాష్ట్ర అభివృద్ధి కోసం అలానే అమరావతి అభివృద్ధి కోసం ఆయన తక్కువ సీట్లలోనే పొత్తు కుదుర్చుకొని మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆయన ఎంతో త్యాగం చేశారు. చివరికి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆ శుభ సందర్భంలో మొదటిసారి ఈ ఆవిర్భావ సభ జరుగుతున్నందుకు గాను మా వంతు ఏం చేయాలి, వారికి ఒక చిన్న బహుమానం ఇవ్వాలనే ఒక ఆలోచనతో, మా దగ్గర ఉన్నది ఈ పొలమే, ఆ పొలంలో ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఇలా 100% స్ట్రైక్ రేట్తో మన పార్టీ గెలిచింది కాబట్టి అది వచ్చేలాగా, అలానే 12వ వార్షికోత్సవం సందర్భంగా 12th ఫౌండేషన్ డే అని రాశాము. మధ్యలో లోగో కింద వచ్చి ఇప్పుడు వారి యొక్క హోదా ఇన్ని సంవత్సరాలు కష్టపడినందుకు ఉప ముఖ్యమంత్రి హోదా వచ్చింది కాబట్టి డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ అని రాశాము. ఇది అంతా కూడా వారికి ఈ 12వ వార్షికోత్సవం సందర్భంగా అత్తోట గ్రామ రైతులందరి తరపున, ముఖ్యంగా కౌలు రైతుల తరపున మేము ఈ చిన్న బహుమతి ఇవ్వదలుచుకున్నాం. అలానే మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తారు. రాష్ట్రంలో వారి అభిమానులు ఒక మాట చెప్తే ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు. అలానే ఈ వీడియో ద్వారా మేము పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటుంది ఏంటంటే, ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్పాలి ఎక్కువ మందికి. దీనివల్ల భవిష్యత్తు తరానికి మంచి ఆహారము, మంచి భూమి, మంచి వాతావరణం లభిస్తుంది. దాన్ని కూడా ఈ వీడియో ద్వారా మేము పంచుకోవాలనుకుంటున్నాం. అలానే పోయిన ఎలక్షన్స్లో బేషరతుగా పొత్తు కుదుర్చుకొని మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అనుభవజ్ఞులైన పెద్దలు ఉండాలి రాష్ట్రాన్ని పరిపాలించాలంటే అని గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది చాలా సంతోషంగా ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ, అలానే రాబోయే 15 ఏళ్ల వరకు కూడా అనుభవజ్ఞులైనటువంటి శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, దానికి మేము ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాము. ఒక వాక్యాన్ని వారు అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు మాకు చాలా సంతోషం కలిగింది. వారు అధ్యక్షతన వారి యొక్క అనుభవాన్ని జోడించి మన అమరావతి నగరం కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, భవిష్యత్తులో మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలని, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్గా వెలుగొందాలని మేము కోరుకుంటూ 12వ వార్షికోత్సవం సందర్భంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా అత్తోట గ్రామ రైతులందరి తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించినట్లు తెనాలి ఆర్టీసీ డిఎం రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 17 నుండి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించినట్లు చెప్పారు. కేవలం హాల్ టికెట్ ఉంటే చాలని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. రేపు 17వ తారీఖు నుంచి 28వ తారీఖు ఈ నెల చివరి వరకు మనకి 10th క్లాస్ ఎగ్జామ్ జరగటం జరుగుతుంది. దానిలో భాగంగా మనకు
గవర్నమెంట్ వారి ఉత్తర్వు ప్రకారం హాల్ టికెట్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్లు చూపించిన ఎడల ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్ వరకు ఉచితంగా వారిని ఎటువంటి ఇబ్బంది లేకుండా వారిని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడానికి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో సిద్ధంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎటువంటి టెన్షన్ పడకుండా మీరు ఎగ్జామినేషన్ బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా డ్రైవర్ కండక్టర్లు కూడా అందరికీ చక్కగా వాళ్ళకందరికీ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ప్రతి విద్యార్థి చేయెత్తిన చోట బస్ ఆపి వాళ్ళకి ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళు కోరుకున్న చోట ఏదైతే స్కూలు కాలేజ్ సెంటర్ ఉంటుందో కరెక్ట్గా ఆ గేట్కి ఎదురుగా ఆపమని ప్రతి ఒక్క డ్రైవర్కి కండక్టర్కి ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎక్కడైనా పొరపాటు జరగనీయకుండా చూడమని అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎస్ఆర్లో 114 కార్డులో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఎక్కడ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ గురించి టెన్షన్ పడకుండా మనం ఏదైతే తిప్పుతున్నామో 142 గ్రామాలకి మనం ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉన్నాయి. ఈ ఎగ్జామినేషన్ రోజులు ఎటువంటి లేట్ అవ్వకుండా మీకు ఎగ్జామినేషన్కి హాల్ టికెట్ చూపిస్తే మీకు ఫ్రీగా ఉచితంగా మీ సెంటర్ వరకు ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తీసుకెళ్ళబడును. కాబట్టి మీరు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ గురించి టెన్షన్ పడకుండా బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.